విశ్వమంత నీ నామము ఘననీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నీవు మాట్లాడని రోజున దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. నోట్బుక్ కూడా చేతి పట్టుకొని చక్కగా రాసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. లేఖనం చాటున మీరు ఉద్దేశించినటువంటి సంగతులు ఏమైతున్నాయో నీ ప్రజలందరికీ, సార్వత్రిక సంఘములో సకల పరిశుద్ధులకు, నీ చిత్తంలో నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి మాట ఏమైతున్నదో ఆ మాటలు బయటకు తీసుకొచ్చి మీ పక్షం వహించినటువంటి మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటు మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీ దాసుని నోటి మీ నోటి పొరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీరే నాతో మాతో అందరితో నీ ప్రణాళికలో ఈ వాక్యము వినాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా నీవే అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. నీ చిత్తము నీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా నెరవేరాలి. అందుకై మాట్లాడిన ప్రభువా, నీ కార్యములు జరిగించు. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కలగకుండా, నీ ఆత్మ నడిపింపు రాకుండా శతవిధముల అడ్డగించడానికి ప్రయత్నం చేస్తూ నడుం బిగించినటువంటి దుష్టుడు, వాడి దోతలు కానీ ఇంకా కనబడకుండా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న చీకటి అంధకార శక్తులకి ఏమున్నా అవి ఎంత ప్రమాదకరమైన యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా వాటి నాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. నిత్య నరకానికి ఇప్పుడే విసిరి కొడుతున్నాం. అక్కడే ఇప్పుడే అవి యేసు నామములో వాటి ప్రభావం లయమైపోనుగా. నా చుట్టూరు మా చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెన వేయండి, రక్షణ కంచెన వేయండి దేవా. అగ్ని కంచెన వేయండి. నీ మహిమేగాన్ని జ్ఞాపకం చెవుడు సమస్తంపై ఆవరింపచేసి నీ చేతి నీడలో యెషయా 50:16 ప్రకారం దాచిపెట్టమని, జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని కంచెని మా చుట్టూ ఉండమని, మేమున్న ఈ స్థలమును సిలువ రక్తంతో కడిగి సీనాయి పర్వతంగా మార్చి స్తుతి సింహాసనాసనుడు ఉండి నీలో నుంచి ప్రభావం ఆనాడు బయలు వెళ్ళినట్టుగా ఈనాడు కూడా అంతకంటే రెట్టింపుగా ఆ ప్రభావం అనేది, నీలో ఉన్న ప్రభావం అనేది నలుదిక్కులకు ప్రభలిల్లి వెళ్ళునుగాక. అలాగూ చేసినందుకు తండ్రి యేసయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్న, నీ కృప మీద ఆధారపడ్డ, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత విషయమై నీ పాదాలు పట్టుకొని నా సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు ఆజ్ఞాతిక్రమలు ఒప్పుకున్న క్షమించు. నీ సిలువ రక్తంలో కడుగు, పరిశుద్ధపరచు. శుద్ధ జలంలో కడుగు, పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నాపై ఉంచు. పరిశుద్ధాత్మజ్ఞ నన్ను పుటవే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నిత్యమింకును గొప్పగా ఉంచు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనాలు, మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 7, 20 వచనం ప్రకారం, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు తెచ్చు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు తెచ్చు. నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని ఈ వాక్యాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ ఉపదేశాన్ని కూడా నీకు అప్పచెప్తూ యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని
నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. మంచిది. చదువుకున్న లేఖన భాగంలో యెహోవా ఆత్మ ఒక మాట, అభిషేకం అనే ఒక మాట, ఒక దైవజనుడు, ఒక బలహీనుడు కనపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. వాస్తవానికి దేవుని దృష్టిలో దేవుడు కావాలనుకునేవాళ్ళు కానీ, దేవుని దృష్టిలో ఉండేవాళ్ళు కానీ ఎన్నిక లేని వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు. ఎందుకంటే దావీదుకు ఇంటిలో గొప్పగా అంతగా విలువ లేదు. దావీదుకి ఇంట్లో అంత విలువ లేదు కాబట్టి ఏడుగురు అన్నలనేమో యుద్ధం నేర్పి, అంటే యుద్ధం ఎలా చేయాలో, సైన్యంలో చేరితే ఎటువంటి ప్రావీణ్యత కలిగి ఉండాలో వాటికి సంబంధించిన విద్య అంతటిని అభ్యసింపజేసి వాళ్ళ దేశం పోయి సైన్యంలో సభ్యులుగా చేర్చారు. కానీ దావీదు మాత్రం చివరివాడిగా ఉన్నాడు. ఆ చివరివాడికి ఆ కుటుంబం ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, ఆ వాడ కడసారిగా ఒకడు ఉన్నాడు, వాడు ఎందుకు పనికిరాడని. ఎందుకు అయ్యే మాటలు ఉన్నాయా పై వచనాల్లో? వాడు ఎందుకు పనికిరాడు అని చెప్పని కొన్ని గొర్రె మందలను వాడికి అప్పచెప్పి, ఆ గొర్రె మందలకు కాపర్లను కూడా పెట్టి, వీడికి కూడా ఒక గొర్రె మందను అప్పచెప్పి, ఈ గొర్రెలను కాచుకుంటూనే అతని దగ్గర మిగతా గొర్రెలు ఉన్నాయి, మందలు ఉన్నాయి. ఆ మందల మీద ఉన్న కాపర్లను పసిగడుతూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏందన్నది వాళ్ళు కరెక్ట్గా పరిపాలించే విధానం చూడండి. దేవుడు తోడబుట్టిన వారు కానీ, అంటే దేవుని యొక్క సంకల్పాన్ని గమనించండి. తోడబుట్టిన వారికి తెలియదు ఆ సంగతి. విచిత్రం అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే, ఇటు ఎందుకు పనికిరాని వాడికి కొన్ని మందలు అప్పచెప్పటం, ఆ మందల మీద కాపర్లను పెట్టడం, ఆ కాపర్లను ఆ మందలను అబ్జర్వేషన్ చేస్తూ ఇతను కూడా ఒక మందను కాయటం. అంటే పరిపాలనా విధానం అనేది ఇండైరెక్ట్గా తెచ్చి అతనికి అప్పచెప్పేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోతుగా ఆలోచిస్తే, లోతుగా ధ్యానిస్తే ఇదే సబ్జెక్ట్ కనపడుతుంది మనకి. వాస్తవానికి సమూయేలు ప్రవక్త వస్తే తన తండ్రి వరుస పెట్టాడు. దేవుడు నీ కుటుంబంలో ఒకరిని కోరుకున్నాడు, వాడిని అభిషేకించడానికి ఇలా వచ్చాను. సౌలు అనే రాజును పక్కన పెట్టేసి అతను తృణీకరించేశాను. నా ఆజ్ఞలో ఇవన్నిటినీ అతను నేను చెప్పినట్టుగా దాన్ని అనుసరించట్లేదు కాబట్టి. ఇదే మొదటి సమయంలో 13వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే ఆ సందర్భం కనపడుతుంది. దేవుడు సౌలుని పక్కన పెట్టినట్టుగా. ఏ సౌలు? క్రొత్త నిబంధనలో ఉన్న సౌలు కాదు. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఉన్న ఆ సౌలు అని పేరు కలిగిన వ్యక్తులు ఇద్దరు బెన్యామీను గోత్రికులే. కానీ కొత్త నిబంధనలో ఉన్న సౌలేమో కొద్దాయన, పొట్టాయన. లోకలు అంటారుగా భూమికి పెచ్చడం ఉంటాడు ఈడని. అట్లనే కొద్ది మనిషి ఆయన, పొట్టాయన ఆయన. పాత నిబంధనలో ఉన్న సౌలేమో ఎత్తరి. ఇజ్రాయేలీలే 6 అడుగులు నిక్కచ్చిగా ఉంటారు హైటు. ఏకచదరంగా మనుషులు బాగా చక్కగా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏకచదరంగా హైట్ ఉంటారు మనుషులు. 6 అడుగులు ఖచ్చితంగా ఉంటారు. 6 అడుగులు ఖచ్చితంగా ఉన్న వాళ్ళ ఆ సమూహంలోనే ఈ సౌలు అనే యవనస్తుడంట బాగా హైట్గా, ఎత్తరగాను, అందంగా కనపడుతుండట. పాత నిబంధనలో ఉన్న సౌలేమో ఎత్తరి. ఆ ఎత్తరి అంటే హైట్ కలిగిన వాడని అర్థం, ఎత్తుగల్లవాడు అని. మరి క్రొత్త నిబంధనలో ఉన్న సౌలేమో పొట్టాయన. ఆయన 4, 4'2", 4'3" ఎంత ఉంటాడో హైటు, అంతే పొట్టాయన ఆయన. కొంతమంది ఆ సౌలు ఈ సౌలు ఒకటేని అనుకుంటారు. అందుకే ఈ వివరణ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ సమూయేలుని దేవుడు తృణీకరించాడు.
దేవుడు అక్కడ అంటాడు 13వ అధ్యాయము చూడండి. ఒకవేళ నా ఈ మాటలు వింటున్నా, ఒకవేళ నువ్వు దైవజనుడుగా ఉన్నా, దైవజనురాలుగా ఉన్నా, సంఘ పెద్దలో స్త్రీగా పురుషుడిగా ఉన్నా, లేదా పరిచారకులో స్త్రీగా పురుషుడిగా ఉన్నా, లేదంటే విశ్వాసుల్లో స్త్రీగా పురుషుడిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఇలాగ నిన్ను తృణీకరిస్తున్నాడేమో, దేవుడు ఇలాగ నిన్ను తృణీకరించేసాడేమో. రిఖాందల్లాషారా. ఒకవేళ దేవుడు ఇక్కడ అంటాడు, సమూయేలు అంటాడు 13వ వచనం చూస్తే, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి అని చెప్పి అంటాడు. తర్వాత, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ఆమేన్, హల్లెలూయా. సేవకుడైతే ఈ సెక్షన్ ఎక్కడికి వచ్చి ఆగుద్దంటే, పరిచారకురాలుగా నీకు ఏదైనా బాధ్యత అప్పచేస్తే దాన్ని బీకి పక్కనోడికి ఇస్తాడు. సంఘ పెద్దగా నువ్వు స్త్రీగా పురుషుడిగా ఉంటే నీకు ఇచ్చిన బాధ్యతను బీకి పక్కనోడికి ఇస్తాడు. లేదు ఒక సేవకుడిగా లేదు సేవకురాలుగా ఉంటే దేవుడు చెప్పినట్టు నువ్వు సేవ చేయకుండా సంఘాన్ని కట్టకుండా ఉంటే నీ కాడ నుంచి అది బీకి పక్కనోడికి ఇస్తాడు. అంటే ఇక్కడేమో సంఘ పెద్దలుగా పరిచారకులుగా ఉన్న హోదానేమో ఇంకొకళ్ళకి ఇస్తాడు. సేవకురాలుగా ఉన్నటువంటి హోదా ఏంటంటే సంఘాన్ని నడిపించటం. సంఘం అంటే అక్కడ ఉన్న సమూహం, వాళ్ళ బీకి పక్కన తన చిత్తానుసారంగా నడిచే మనసు కలిగిన వ్యక్తులు, ఏ దైవజనుడు అయితే ఉంటాడో, ఏ దైవజనురాలు అయితే ఉండో వాళ్ళకి అప్పచెప్పేస్తాడు. దరిద్రం బాధ్యత. నువ్వను నీ భార్య బిడ్డలు కూర్చొని ఇక ఆరాధన చేసుకోవటమే. ఇక విశ్వాసకు వచ్చేసరికి దేవుడు నిర్ణయించింది ఎలా పక్కకు పోద్ది అంటే, నీ పట్ల నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఎంత అన్ని విధాలు ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటాడు కదా. ఆ ఆశీర్వాదం మొత్తం బీకి తలాంతుల విషయంలో దేవుడు చెప్పాడు ఉపమానం. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదిస్తే 10 తలాంతులు అనమాట. 2 తలాంతులు 2కి 2 4 సంపాదించాడు. ఒకడేం చేశాడు, అసలు ఏం చేయకపోతే ఆ ఒక్కటి తీసి 10 ఉన్నవాడికి ఇచ్చాడు. ఆ టైప్ అయింది అనమాట. ఆ టైప్ కొంతమందికి అయింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలా అయినందుకు దేవునికి మహిమ కలుగును గాక అంటున్నావంటే తెస్సలోని పత్రిక సాక్ష్యం ఇస్తుంది, ప్రతి విషయం అందునో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని. నేను అదే పని చేశాను. వాళ్ళ మీద ఏ ద్వేషం నాకు లేదు, ఏ పగ లేదు, ఏ కక్ష లేదు. నేను ఇంకా వేదన పడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ప్రభు కృపను బట్టి. అయ్యా వాళ్ళు చెలిగా పనిచేశారంటే, సమూయేలు సౌలుని దేవుడు తృణీకరించాడని, సమూయేలు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, సౌలుని దేవుణ్ణి తృణీకరించాడని ఏడ్చాడు. అలాగనే ఇదే సమయంలో దేవుని ప్రజలు దేవుణ్ణి తృణీకరించారని చెప్పని అప్పుడు కూడా ఏడ్చాడు. 10వ అధ్యాయం అట్టుకుంటే అక్కడ చూడండి, 10వ అధ్యాయంలోనూ సమూయేలుతో 8వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 8వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో వాళ్ళు అడుగుతారు సమూయేలు దగ్గరకు వచ్చి, సమూయేలా నువ్వు వృద్ధాప్యమందు ఉన్నావు, నీ బిడ్డలేమో డబ్బు తీసుకొని న్యాయాన్ని అన్యాయంగా మారుస్తున్నారు, అయితే మమ్మల్ని పరిపాలించడానికి కావాల్సినటువంటి తగినటువంటి పరిపాలన చేసేటువంటి మమ్మల్ని నడిపించే నాయకుడు నీ కుటుంబంలోంచి బయటకు వచ్చాడు అనుకుంటే వాళ్ళకి అట్లాంటి మంచి లక్షణాలు లేవు. కాబట్టి లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అన్నాడు. ఆ మాట సమూయేలుకు నచ్చల. కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడు, కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు సమూయేలు, దేవా నీ పరిపాలనకు వాళ్ళు ఇష్టపడతలేదయ్యా అంటే ప్రభు అన్నాడు, సమూయేలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? వాళ్ళు నిన్ను కాదయ్యా తృణీకరించింది, నన్ను తృణీకరించారు. నా ఆజ్ఞను గైకొనటం వాళ్ళకి ఇష్టం లేదు, నేను చెప్పినట్టు వాళ్ళు బ్రతకటం వాళ్ళకి ఇష్టం లేదు.
నా ఆధిపత్యం వారి మీద ఉండాలన్నది వాళ్ళకి ససేమిరా నచ్చట్లేదు. కాబట్టే వాళ్ళు రాజు కోరుకున్నారు, కాబట్టి ఆ రాజును వాళ్ళకు నియమించు అన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది యేసయ్య యొక్క పరిపాలన నచ్చని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వీళ్ళేమన్నా పక్కగా పోయారా? దేవుని బిడ్డలే మళ్ళీ యేసయ్యతోనే మేము నడుస్తున్నాం అంటారు, అంతరాల కాడకు పోతారు. యేసయ్యతో నడుస్తున్నాం అంటారు, గద్దె అడగటానికి వెళ్తారు. యేసయ్యతో నడుస్తున్నాం అంటారు, మాతంగి జోగి దేవదాసీలు అనబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంగతులన్నీ అడుగుతూ ఉంటారు, బుర్ర పట్టుకొని తిరుగుతూ ఉంటారు, సోది చెప్పించుకుంటూ ఉంటారు. యేసయ్యతో నడుస్తున్నాం అంటారు. ఇదంతటికంటే ఇంకోటి భయంకరమైన పాపం ఏంటంటే విగ్రహారాధన చేస్తూ మళ్ళీ ప్రభువుల్లో చేవేస్తూ దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈడ సమయాలు ఏడవటము, ఈరోజు నిన్ను బట్టి దైవజనుడు కూడా ఏడుస్తూ ఉండొచ్చు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, దైవజనుడు నువ్వు ఏడవలసిన పని లేదు. అయ్యో వీళ్ళు మాట వినకుండా ఎలా పడిచాలో తిరుగుతున్నారో నువ్వు బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు నన్నే డైరెక్ట్గా తృణీకరించారు. నేను చెప్పే మాటను పక్కన పెట్టేశారు. నేను పరిపాలించడానికి వాళ్ళు ససేమిరా ఒప్పుకోవట్లేదు. వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాను, స్వాతంత్ర్యాన్ని ఇచ్చాను. ఇదిగో ఓ ఇజ్రాయేలు, జీవ మరణాలను ఎదుట పెడుతున్నాను, కీడు శాపాన్ని ఆశీర్వాదాన్ని ఎదుట పెడుతున్నాను, ఏది కావాలో అది కోరుకో అని చెప్పని ప్రారంభంలోనే వాళ్ళ పెద్దలకు చెప్పాను. ఆ జీలు ఖచ్చితంగా వీళ్ళల్లో ఉంది. ఆ మాటలన్నీ వాళ్ళకు తెలుసు. కానీ తెలిసి కావాలని నన్ను తృణీకరించారు కాబట్టి నువ్వు బాధపడాల్సిన పని లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి తృణీకరిస్తే సమూయేలు ప్రవక్త ఏడ్చాడు. తర్వాత సౌలును తృణీకరించినప్పుడు మళ్ళీ సమూయేలు ప్రవక్త కూర్చొని ఏడ్చాడు. కొన్ని రోజులు ఏడ్చాడట. దేవుడు వచ్చి ఎందాక ఏడుస్తా వదిలేసినోడి కోసం, వాళ్ళను వదిలేసే నేను ఆ వదిలేసినోడి కోసం ఎందాక బచ్చలాడుతావు, ఇంక వాళ్ళ కోసం ప్రార్థన చేయమాక. ఒకవేళ దైవజనుడుగా నువ్వు ఉన్నాడైతే, దేవుని బిడ్డగా నువ్వు ఉన్నాడైతే, దేవుడు మాట్లాడే మాట ఎందాక వాళ్ళు నీ మాట వింటలేదు కాబట్టి ఇక వాళ్ళని వదిలేసాను నేను. వదిలేసినోడు గతి ఎలా ఉంటుందంటే భయంకరం అన్నమాట. రోమపత్రిక 1:28 నుంచి 31 అంటే చివరి వచనాల వరకు చదివితే ఇక ఏముండదు. చెయ్యకూడని కార్యాలు చేయడం భ్రష్ట మనసుకు వారిని అప్పచెప్పానని, మరణానికి తగిన తీర్పు ఉన్నది, శిక్ష ఉన్నదని బాగుగా ఎరిగిన వారే ఇట్లా చెడిపోయిన వాళ్ళ స్నేహం కలిగి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు తగిన శిక్ష పడుతుంది అంటాడు అక్కడ. గలతీ పత్రిక 5:21 కూడా ఒక మాట ఉంది, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇలాంటి ఆటపాటలు ఇట్లాంటి సెక్షన్ ఉన్నవాళ్ళు నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేరు అనే మాట కూడా ఉంది. చూడండి కావాలంటే గలతీ పత్రిక 5వ కొంతమంది దేవుని బిడ్డలో అది ఇది అని అనుకుంటా సినిమా పాటలకు ఎగురుతూ ఉంటారు, భలే ఎగురుతూ ఉంటారు వాళ్ళు. నాకు ఈ లేఖనమే గుర్తొస్తుంది. గలతీ పత్రిక 5:21 చివరగా ఉంటుంది చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు ఇంకా ఉన్నాయి, మొదలైనవి అంటే ఇంకా ఇది మొదలంటే ఇంకా చివరిలో ఇంకెన్నో ఉన్నాయి. వీటన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చెయ్యువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాడు. అంటే ఏమాత్రం జంకు బెంకు లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవే కాకుండా ఇంకా ఇలాంటి ఇది మొదలు ఇంకెన్నున్నా కానీ అటన్నిటిని ఆచరించేవాళ్ళు, ఆ పద్ధతుల్లో బ్రతికేవాళ్ళు, వాళ్ళకి ఏమొద్దంట నిత్య నరకం. డైరెక్ట్గా చెప్పాలంటే దేవుని రాజ్యం అంటే పరలోకం, దాన్ని స్వతంత్రించుకోలేరు అంటే పొందుకోలేరు. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక దాని తర్వాత ఇంకా పొందుకోలేకపోతే ఇటు ఆడికి పోతాడు, ఈమె కానీ అతడు కానీ డైరెక్ట్గా నిత్య నరకానికి పోతాడు. ఏ టికెట్ ఏ స్పీడ్ బ్రేకర్ ఉండదు, అంచే పోయి దూకుచుడు అనమాట. అక్కడ ఉంటుంది అసలు వ్యవహారం. మానని వేదన, ఆగని పండ్లు కొరుకుట, చావని పురుగు, యుగ యుగాలు ఆ వేదన అనుభవించాల్సిందే, తప్పదు. మరి నువ్వు చేసుకున్నదే, నువ్వు తెచ్చుపెట్టుకున్నదే. ఎన్నొద్దంటావా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నువ్వు పూర్ణ వివేకంతో
దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ఆయన బతిమలాడావా? ఖచ్చితంగా ఖచ్చితంగా నా ప్రభు తన యొక్క ఉగ్రతను తప్పించి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాటలో సౌలును తృణీకరించినప్పుడు సమూయేలు ఏడ్చాడు. దేవుణ్ణి తృణీకరించినప్పుడు ఏది ప్రజలు తృణీకరించినప్పుడు సౌలేమో దేవుణ్ణి తృణీకరించాడు, దేవుడు చెప్పిన పనిని తృణీకరించాడు. తను అనుకున్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో అంటే ఇప్పుడంటే సంఘాలు కట్టుకుంటూ వెళ్ళిపోవటం, ఆనాడంటే రాజ్య పరిపాలన. మరి ఇక్కడ సమూయేలేమో తన ప్రజలు దేవుని పరిపాలన తృణీకరించడాన్ని బట్టి ఏడ్చాడు. కట్ చేస్తే చివరిగా తేలిన పంచార్థం ఏంటంటే, ఇక ఆపోయే సమయంలో ఏడవటం ఆపేసి నీ కొమ్ములు తైలం పోసి పదా పలానా చోటకు బాండి. అయ్యో నేను ఇట్లా వెళ్ళిపోతే సౌలుకు తెలిస్తే వాడికి అసలుగా దురాత్మ పెట్టి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక వ్యక్తిని చెయ్యి విడిచిపెట్టాడంటే అతగాడికి తెలియనటువంటి కోపం వస్తూ ఉంటుంది. అంటే దేవుని సన్నిధి నుంచి దురాత్మ వచ్చి సౌలును బట్టి, దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి సౌలును పట్టింది. సౌలును పడితే సౌలులో వచ్చినటువంటి లక్షణం ఏందో తెలుసా? దావీదును బట్టి వ్యసన పడటం. దావీదును బట్టి వ్యసన పడటం. వ్యసనం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చి ఆ వ్యక్తిని పట్టేటువంటి దురాత్మ. ఇక అది పట్టిందంటే దేవుడే తీసేయాలి దాన్ని. లేదంటే దావీదుకు మళ్ళీ ఆ 10 తంతుల సితార పట్టుకొని ఆరాధన చేసినప్పుడు దేవుని ఆత్మ బలంగా దిగొచ్చిందట. ఆ దిగొచ్చినప్పుడు సౌలుకు పట్టిన దురాత్మ వదిలిపోయింది, ప్రశాంతంగా ఉండేవాడంట. మళ్ళీ ఎప్పుడైతే దావీదు మీద ఈర్ష్య వ్యసనం పెట్టుకున్నాడో, పగ పెట్టుకున్నాడో, వెంటనే మళ్ళీ దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి అతను పట్టేదని. తన చేతులరా తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన బిడ్డల భవిష్యత్తును, చివరికి దేవుడు ఇచ్చినటువంటి ఆ రాజ్యమును కూడా పోగొట్టుకున్నాడు. వివేకాన్ని కోల్పోతారు, ఆలోచన స్థితి పోతుంది, దేవుని యందు భయం అనేది పక్కకు వెళ్ళిపోతుంది. అసలు పొరపాటు కూడా ఉండదు ఆ వ్యక్తిలో. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుని భయం అనేది ఉండదు. వీళ్ళ పంచం నెరవేర్చుకోవడానికే బరి తెగిస్తారు. డైరెక్ట్ చెబుతున్నా నేను. ఆమె లేదంటే అతడు అనుకున్నది నెరవేరాల. ఈ పంచంతోనే ఎంత నీచమైన కార్యానికైనా ఒడిగడతారు. దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చి ఏ వ్యక్తినైతే పట్టుతుందో అతనిలో ఉండేటువంటి, ఆమెలో ఉండేటువంటి లక్షణాలు ఇవే. సమూయేలు అంటున్నాడు దేవుడితో, అయ్యా ఆ సౌలుకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. మరి ఎలా అంటే, సరే నువ్వు ఒక జోడను తీసుకో, అంటే ఒక బలి పశువుని తీసుకో, నీ కొమ్ములో తైలం పోయిసుకో, అచ్చంగా దంచి తీసినటువంటి ఒలివ నూనెను తీసుకో, కొమ్ముల ముంచు అభిషేకించడానికి. బలి అర్పణల విషయంలో ఆ అచ్చంగా దంచి తీసినటువంటి ఒలివ నూనెను వాడతారు. ఆ నూనె నీ కొమ్ముతో నింపుకో, తైలపు కొమ్ముతో నింపుకో, ఒక బలి పశువుని తీసుకో, నేను చెబుతున్నాను పద అన్నాడు. 16వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే 4వ వచనంలో సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకడకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా, అతడు సమాధానమునుగానే వచ్చి తిని, రండి ఇప్పుడు బలి అర్పణ జరగాలి, మీరందరూ కాళ్ళు చేతులు కడుక్కొని ఎట్లా రండి, మనంతా మందిరంలో కూర్చొని దేవుని ఎదుట బలి అర్పణ చేద్దాం రండి అన్నాడు. అంటే దేవుని యొక్క ప్రవక్త వస్తుంటే, ఎందుకు ఈ ప్రవక్త ఇక్కడికి వస్తున్నాడంటే, ఆ రోజులో సమూయేలు నోటి మాట అంట పొల్లు కూడా అచ్చు కూడా తప్పిపోకుండా చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చబడిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు ఉన్నదేమో దేవాలయంలో, సమూయేలు ఉన్నది దేవాలయంలో, రామా అనే ప్రాంతంలో ఉన్నాడు. ఆ దేవాలయంలో ఉన్నాడు. ఆ దేవాలయ ప్రాంతంలో ఉంటే అక్కడ నుంచి తన యొక్క కీర్తి, ఖ్యాతి, తన గురించి అన్ని సంగతులు ఆ దేశమంతా వ్యాప్తి చెందింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత రోషం కలిగిన భక్తి సాధన చేశాడు దైవజనుడుగా. ఆయన అంటాడు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆయన అంటాడు, అయ్యా నేను పండు వృద్ధాప్యం అందుకు వచ్చాను, దేవుడు ఇప్పుడు నన్ను పిలుస్తాడు. అయితే మీ దగ్గర ఏదైనా 12వ అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి
12వ అధ్యాయం, మొదటి సమయంలో 12వ అధ్యాయం ప్రారంభ వచనాలు గమనిస్తే ఇజ్రాయేల్ ప్రజలందరినీ దగ్గరకు తీసుకొని వాళ్ళందరినీ దగ్గర పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీ దగ్గర అన్యాయంగా ఏ గాడిదనైనా, అన్యాయంగా ఏదైనా బంగారపు కమ్మేనా, ఇక ఏదైనా నేను తీసుకున్నా, వెండిగా నేను తీసుకున్నానా, ఎవరి విషయంలో అన్యాయంగా తీర్పు తీర్చానా చెప్పండి, ఇప్పుడే నేను సరి చేసుకుంటా అన్నాడు. ఎంత గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడండి. మనమందరం కూడా ఇటువంటి పరిపక్వత కలిగి ఉండాలి. ఇదే 12వ అధ్యాయం 23వ వచనంలో 23వ వచనంలో నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా నాకు విరోధముగా మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించునన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి ఎంత గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వతో దేవుడు కోరుకున్నటువంటి శుభ గుణాలు చూడండి. ఇక్కడ సమూయేలులో కనపడుతూ ఉన్నాయి. సమూయేలు ప్రవక్త ప్రాంతానికి వస్తే భయం పడుతుందట. అమ్మో, ఎవరికో మూడింది మొత్తానికి, ఏదో కీడో శాపం ఏదో చవటానికి వస్తున్నాడు. ఎందుకంటే ఇతను సామాన్యుడు కాదు. దేవుని స్వరం విన్నటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇతను వచ్చి ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా అది అక్షరాల నెరవేరిపోతుంది. అంతే. నువ్వు పోతావురా అంటే పోతాడు, అంతే. నీకు కీడుందరా అంటే కీడు వచ్చుద్ది, అంతే. ఇదిగో నువ్వు ఇది సరి చేసుకోవాలంటే అది సరి చేసుకోకపోతే నష్టం ఖచ్చితంగా వస్తుంది. లేదు, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నానంటే అక్షరాల 100% ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఈ సంగతులన్నీ అందరికీ స్పష్టంగా అర్థమైనవి కాబట్టి సమూయేలు రాకడతో బెత్లెహేం ప్రాంతంలో ఉన్న ప్రజలు భయపడి లేచి అయ్యా, నువ్వు సమాధానంగానే వస్తున్నావా, లేదంటే ఏదన్నా కీడు వార్చుందంటే ఏమి లేదు, ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఈరోజు దైవజనుడికి భయపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాడు ఎవడో ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు దైవజనులు సాయిలన్న విషయంలో కానీ, క్రీస్తు దాస్ గారి విషయంలో కానీ, చాలామంది గొప్ప దైవజనుల విషయంలో కూడా విమర్శకులు ఎక్కువైపోయారు. క్రైస్తవ ప్రపంచంలోని విమర్శకులు ఎక్కువైపోయారు. ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలు విమర్శించడం ఒక లెక్క అయితే, వీళ్ళని ఆధారం చేసుకొని అన్యులు కూడా వాళ్ళు రాసిన పాటల మెసేజ్లు కూడా తప్పు, ఇది తేడా, వీడు అట్టాంటోడు ఇట్టాంటోడు నీచమైన కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఒక క్రైస్తవుడిగా నువ్వు దేవుని దాసుడికి విలువ ఇవ్వకపోతే ఇక నువ్వు ఎక్కడ పోతే ఆశీర్వదింపబడతావు, ఎక్కడ నీకు విలువిస్తారు? లేదు, తోటి దైవజనుడికే దైవజనురాలికి నువ్వు విలువ ఇవ్వకపోతే, నీ సంఘంలో పెంచబడుతున్న నీ బిడ్డలకే నువ్వు విలువ ఇవ్వకపోతే నీకు రేపొద్దున ఎక్కడ ఘనత దొక్కుద్ది? ప్రభు అన్నాడు, ఒకరిని ఒకరు ఘనతగా ఎంచుకొని ఒకరికంటే ఒకరు బెటర్గా, అంటే నీవు నాకంటే గొప్ప వ్యక్తివి, నీవు నాకంటే గొప్పదానివి, నీవు నాకంటే గొప్పవాడివి అని ఒకరినొకరు సన్మానించుకోండి. శ్రేష్టమైన బోధ చేత ఒకరినొకరు పురికొల్పుకోండి. ఆ గడియ సమీపిస్తున్న కొలది అది మరి ఆసక్తిగా చేయండి అన్నాడు. తేడా పడుతున్నాడు అనుకుంటే సరిచేయి, ఒక మాట చెప్పగానే తీసుకో, దాన్ని బట్టి సరిచేయి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకొనొచ్చు. ఆ గడియ సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి, ప్రార్థించడానికి, దేవుని పని చేయడానికి మీరు సమకూడండి అని చెప్పని లేఖనం కూడా సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు దైవజనులకే కనీస మర్యాద ఇయ్యలేని పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ పెంపకంలో పెరిగిన విశ్వాసుల జాబితాని చూస్తే కనీసం దైవజనుడు అయితే కావచ్చు, మా దైవజనుడు అయింది, మా వాళ్ళు అయింది వందనాలు చెప్పడానికి, ఏంది ఆయనకు వందనాలు చెప్పేదని. నువ్వు దేవుడిని పక్షంగా ఎంచబడిన దైవజనుడిని గౌరవించి వందనాలు చెబితే నువ్వు ఆశీర్వదింపబడతావు, నువ్వు దీవించబడతావు. లెక్కలేనితనంగా నువ్వు మాట్లాడుతావు, లెక్కలేనితనంగా నువ్వు ఉంటే నీ పక్కన నీ బిడ్డలు బాగా గమనిస్తున్నారు, వాళ్ళు కూడా అదే పనిలో ఉంటారు, వాళ్ళు కూడా అదే రకంగా నడుస్తూ ఉంటారు. రాత్రి వేళ మా అక్కతో ఒక మాట అంటా ఉన్నాను. ఇదే అంటే పాపానికి తెలివితేటలు ఎక్కువ అనే టాపిక్ వచ్చినప్పుడు మా అక్కతో చెప్తా ఉన్నాను. రేపు రాత్రి తల్లి ఏ రీతిగా అయితే, తండ్రి కానీ ఏ రీతిగా అయితే ఆ బిడ్డల ముందు బ్రతుకుతూ ఉన్నారో ఆ రీతిగాని ఈ పిల్లలు కూడా తయారవుతారు, చూసి నేర్చుకుంటారు. ఏది, నువ్వు పాపం చేస్తా, అక్రమ సంబంధంలో బ్రతుకుతా,
నీ బిడ్డలను మంచి మాదిరిలో నడిపించాలంటే కుదరదు. ఎందుకంటే నువ్వే చెబుతున్నావు, వ్యభిచారం ఇలా డీలక్స్గా ఇలా చేయొచ్చు, హైటెక్ వ్యవహారంలో ఇలా చేయొచ్చు, లేదంటే రచ్చ ఇలాగా ఇట్ట కూడా చేయొచ్చు అని నువ్వే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నావు. భక్తి సాధన అయినా సరే నువ్వేమో 2 రకాల భక్తిలో ఉంటూ నీ పిల్లలు సరైన భక్తి చేయాలంటే వాళ్ళు కూడా ఉండరు. నువ్వు ఎట్టయితే చిందులేస్తున్నావు వాళ్ళు కూడా అదే. వాళ్ళు ఇంకా కూచిపూడి, డిస్కోటెక్, బ్రేక్, అన్ని స్టెప్పులు నేర్పుతారు నీకు. అప్పుడు కూర్చొని ఆ స్టెప్పులు వేయలేక కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నరాలు నొప్పులు, ఒళ్ళంతా కదిలిపోయి మానసికంగా ఆలోచించి కుష్కించి చివరికి పచ్చవాతమో, బ్రెయిన్ స్ట్రోకో, హార్ట్ స్ట్రోకో ఏదో ఒకటి వచ్చి పోతాం. జరిగాయి. మర్యాదగా నువ్వు జాగ్రత్తగా దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉంటే వాళ్ళు కూడా అదే మార్గంలోకి వస్తారు. ఇకనైనా విషమించిపోయిన పరిస్థితి ఏమీ లేదు, చేయి దాటిపోయిన పరిస్థితి లేదు. నువ్వు మల్లుకొని దేవుని పాదాలు పట్టుకుంటే నా యేసయ్య వాళ్ళని ఏ రీతికి పట్టకొచ్చుకోవాలో ఆ రీతికి పట్టకొచ్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదే మాట చెప్పే మా అక్కకి. ఎందుకంటే వేరే ఒక వ్యక్తుల విషయంలో మాట్లాడుతూ ఈ సందర్భం వస్తే ఈ తల్లిదండ్రులే దగ్గరుండి ఆ పిల్లలకి ఇలా బ్రతకాలి, ఇలా పాపం చేయొచ్చు, అందరితో అల్లరయ్యేలాగా ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని ఇట్లా పాపం చేయొచ్చు, ఎవరికి తెలియకుండా హైటెక్, డీలక్స్ అని చెప్పని ఇట్లా ఆ అక్రమ సంబంధం వ్యక్తి కొన్ని క్వాలిఫికేషన్ చెబుతారు. అలా షాప్ కాడ పోయి డబ్బులు తెచ్చుకోపో, వాళ్ళు ఇస్తారులే, నేను చెబుతాను, నేను మాట్లాడుతా, మనకి ఇవ్వాలే. ఏంది నువ్వు పోయి నీ శరీరాన్ని నాడు అప్పచేస్తే వాడు ఎత్తుడు, ఊరకెత్తుడా? నువ్వేమో మీ నాన్న తరపు దూర బంధువా లేకపోతే మీ అమ్మ తరపు దూర బంధువా? ఏ టైపు బంధువు అని చెప్పని ఎత్తుడోడు? ఎవడైనా చేయి చాపుతున్నాడు, ఎవడైనా గుప్పెళ్ళు విప్పి డబ్బులు ఇస్తున్నాడంటే నీ శరీరం మీద మోజు కలిగే, లేదంటే నీ ఇంట్లో పిల్లల మీద ఎవడి మీద మోజు కలిగి ఉంటేనే. అక్రమ సంబంధం ఎంత ప్రమాదకరమో తెలుసా? వాడుకున్నంతసేపు ఈ తల్లిని వాడతాడు, ఈ లోపల కూతురు లైన్లోకి వచ్చిందనుకో, ఇక వీడి దృష్టి అంతా ఆ కూతురు మీద పోద్ది. అట్లా చాలామంది జీవితాలు నాశనం అయ్యాయి. తల్లే దగ్గరుండి కూతుర్ని అలాగా వాడికి సహకరించి శరీరాన్ని అప్పచెప్పేలాగా చేసిన పరిస్థితుల్లోనే ఆ కూతురు తాళుకోలేక వెళ్ళిపోయి కేసు పెట్టి గందరగోళం. కొంతమంది అయితే మానసికంగా కృషించిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నేనైతే ఎవరికి దొరకకుండా అక్రమ సంబంధంలో కొనసాగుతున్నానంటే ఏదో ఒక రోజు అది మిద్దెల మీద ఉండి ప్రకటింపబడుతుంది, రోడ్డు మీదకి వస్తుంది, కుటుంబంతో రోడ్డు మీద పడుతుంది. నువ్వు భార్య అయితే నీ కాపురం గొల్ల, నువ్వు కూతురు అయితే నీ ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తారు. లేదంటే వాడు రోషం గల తండ్రి అయితే ఇక ముక్కలుగా నరికటమో ఏదో ఒకటి విషం పెట్టి చంపేయడం చేస్తాడు. రోడ్డును పట్టదంటే పరువు తక్కువ పని, ఎందుకు ఇంతకంటే బ్రతకడం కంటే చచ్చిపోతే బాగుండని చెప్పి అనుకుంటారు. పాపానికి తెలివితేటలు ఎక్కువ. దానికి ఆమెకు ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది బట్టబయలైతే, ఆ బట్టబయలైనప్పుడు ఏ వ్యక్తి అయినా చూసున్నా, అన్న చూస్తే ఇదిగో అమ్మా అన్న నన్నిట్ట శారీరకంగా కలవమని చెప్పని నన్ను బలత్కరించబోయాడు. తమ్ముడు చూసినా అదే మాట వాళ్ళ మీద నిందేస్తారు. బాబాయ్ చూసినా, పెదనాన్న చూసినా, మేనమామ చూసినా, కన్న తండ్రే చూసినా సరే, లేదా ఇరుగు పొరుగు వారు చూసినా, లేదా ఒక సేవకుడే చూసినా ఇదే నిందేస్తారు. ఎందుకంటే వాళ్ళు మేము మంచిదాన్ని, నేను మంచోడిని అని చెప్పని నిరూపించుకోవటానికి ఈ కంపెనీ నిందలు అన్నమాట. ఎప్పుడు ఈ నిందల నుంచి వాళ్ళకు విముక్తి చెందుతారంటే వీళ్ళ అసలు రంగు బయటపడి రోడ్డు మీద పడుతుంది చూడు, ఈ రంకు అనే వ్యవహారం. అప్పుడు ఇదే తేడా. ఒకవేళ కోడలు ఎలా పనిలో ఉంటే, అత్త అదే పనిలో ఉంటే, తల్లి అదే పనిలో ఉంటే, కూతురు అదే పనిలోనే ఉంటే వీళ్ళే తేడా, వాళ్ళెవరు కాదని నిర్ధారణ అయిపోద్ది అనమాట. అప్పుడు దాకా వీళ్ళు చెప్పిన మాటలు ఆ తల్లి తండ్రి నమ్మి, లేదా కుటుంబీకులు నమ్మి అతను తేడా, ఆమె తేడా, అతను అని చెప్పని ముద్రేసుకొని కూర్చుంటారు వీళ్ళంతా. ఎప్పుడైతే ఆ ముసుగు తొలగిపోద్దో, ఆ బ్రతుకుల యొక్క చండాలం అంతా రోడ్డు మీద పడుతో, అప్పుడు వీళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి
అప్పుడు ఇలా కళ్ళు చెరవబడి, అమ్మో అనవసరంగా ఇలా అనుకున్నాం, ఎంత ఘోరమైన పాపం చేశామని పశ్చాత్తాపడుతూ ఉంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నా అంటే, రహస్యమైనది ఏది దాగదో, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు భక్తి సాధన చేస్తే నీ బిడ్డలు కూడా అదే లైన్లోకి వస్తారు. దావీదు తన తల్లి భక్తి సాధన బట్టి లైన్లోకి వచ్చాడు. సమూయేలు తన తల్లి భక్తి సాధన బట్టి లైన్లోకి వచ్చాడు. ఇక్కడ సౌలు అనేవాడు తృణీకరించబడిన దాన్ని బట్టి సమూయేలు వచ్చి దావీదును ఎంచుకుంటున్నాడు, దావీదును అభిషేకించాడు. అభిషేకించినప్పుడు దావీదు పరిస్థితి ఏంది? ఎందుకు పనికిరానోడయ్యా, ఎందుకు పనికిరానోడు వీడు. ఈరోజు నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ ఒకవేళ దేవుడు తన పనికి నీ బిడ్డలను ఎవరినైనా ఎంచుకున్నప్పుడు సంతోషించు, కృతజ్ఞత స్తుతులు చెల్లించి నా బిడ్డను ఎందుకు కోరుకున్నావో, ఏ కోణంలో సేవ చేయించుకోవడానికి ఆశించావో ప్రభువా, అందుకు కావలసిన కృప, అభిషేకం, తలాంతులు, కృపావరాలు, సామర్థ్యం, తెలివితేటలు, అన్ని విషయాలు, వివేకం, వేచిన ఆత్మను, ఇంకేం కావాలి అవన్నీ ప్రభువా నీ చేతిలో బలంగా వాడుకోయని ప్రార్థన చేయగల మనసు రావాలి నీకు. అట్ట కాకుండా అడ్డగించే వ్యవహారం అయితే ఇక ఆ బిడ్డను నలుపుతాడు దేవుడు. ఇక నలుపుడికి నీకున్నది మొత్తం కరిగిపోద్ది అన్నాడు, కొవ్వొచ్చి కరిగిపోయినట్టు. ఆస్తులు కానీ, ఒంట్లో ఉన్న శక్తి కానీ, ధనం కానీ, బంగారం మొత్తం కరిగిపోద్ది. ఆయన పిలిచినప్పుడు, ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడని చెప్పినప్పుడు ఆ మాటకు నువ్వు తీసుకొని ఆ బిడ్డను, ఆ కుమారుడు కానీ కుమార్తెను కానీ నువ్వు ప్రోత్సహించినట్లయితే నీ కలిగిన సమస్తం ఏది చెక్కు చెదరకుండా అంతే ఉంటుంది. కొంతమంది పట్ల శ్రేష్టమైన ప్రణాళిక కలిగిన వ్యక్తుల విషయంలో ఇలాంటి ప్రయత్నం చేస్తాడు దేవుడు, బలవంతంగా తెచ్చుకుంటాడు వాళ్ళని. మాకు ఎందుకు ఇలా జరుగుతుందంటే, మరి ప్రత్యేకంగా పిలువబడ్డావు, అందుకే బలంగా నిన్ను లాక్కోవాల్సి వస్తుంది. అదే సౌలుకు మళ్ళీ మాటైన పరిస్థితి అనుకు పీకి పక్కనే వస్తాడు, తీసపోయి ఇంకోటికి అప్పచెబుతాడు. అప్పుడు నువ్వు కూర్చొని ఆడవాల, నిత్యత్వమంతా ఆడవటమే సరిపోద్ది. ఎందుకంటే వధువులో ఉన్నత స్థానంలో నిన్ను నిలిపి దానికి తగ్గట్టుకి ఈ భూమి మీద ప్రభు ముందుగానే ఆయన పని జరిగించుకొని అందరి ఎదుట నిన్ను ఘనపరచాలని, కిరీటం పెట్టాలనేది దేవుని సంకల్పం. ఒక తల్లిగా తండ్రిగా నువ్వు అడ్డగించి ఆ సంకల్పం నుంచి నువ్వు ఈజీగా బయటకు తెచ్చి పడేస్తున్నావు. ఆ నిత్యత్వంలో ఏడో ఆ వధువులో ఎక్కడో నీచ స్థితిలో ఏడో బడి ఉంటుంది, ఏడో బడి ఉంటాడు వాడు. కారణం ఎవరు అని కట్ చేసుకొని చూస్తే ఆ తల్లో తండ్రి బంధువులు ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళకి. అదే వాళ్ళు అడ్డుపడకపోతే ప్రభు నిర్ణయించినటువంటి వధువుల ఉన్నత స్థానం, ఆ కిరీటం, సకల పరిశుద్ధుల ఎదుట, దేవుని ఎదుట, దేవుని యొక్క పరిశుద్ధ దూతల ఎదుట యేసయ్యకు సంతోషం, అలాగే నీకు కూడా ఘనత, ఇవన్నీ పక్కన పెట్టేసి అడ్డుపడుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళంతా కలిసి మంచిగా నడుము బిగిస్తారు, సైతాన్ గాడి చేత విరిపించబడతా. వీళ్ళకి అనుకుంటా ఉంటారు, ఇది మేము అడ్డగిస్తుంది న్యాయమే. యాడ న్యాయం, అంత అన్యాయమే. దేవుడేమో నిన్ను అన్ని తరాలు ఆశీర్వదించాలని కోరుకొని నీ బిడ్డను కోరుకుంటుంటే, నీ కుమారుని కోరుకుంటుంటే, నువ్వు మాత్రం ఉన్నది వాటికి చాలు అని చెప్పని, ఇంతకటికి సర్దుకుందాం అని చెప్పని బ్రతకటానికి నువ్వు అడ్డగిస్తున్నావు. ప్రభు ఏమో శాశ్వత కాలమైన ఆశీర్వాదం ఇవ్వాలని, తరతరాలు ఆశీర్వదింపబడాలని దేవుని సంకల్పం. నువ్వేం ఇప్పుడు సమూయేలుతో సౌలు విషయంలో అదే చెప్పాడు, శాశ్వత కాలం ఇశ్రాయేలీయుల మీద నీకు ఈ రాజ్యాన్ని నియమించాలని దేవుడు సంకల్పించాడు, నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదించాలని దేవుడు సంకల్పించాడు. కానీ నువ్వు చేసిన అవివేక పని అంటే ఆయన ఆజ్ఞలను గైకొనకపోవుట. ఒక సేవకురాలుగా ఉంటే నువ్వు దేవుడు చెప్పినాడు సేవ చేయట్లేదు కానీ మొత్తం మీకు పక్కనోడికి ఇస్తున్నాడు. ఏంది మర్యాదగా దేవుడు చెప్పిన పని చేస్తే నీకు దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం నీకు వస్తుంది. ఇక్కడ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు నీకు. అవకాశాలు మొత్తాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నావు కాబట్టి ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతూ నీ దగ్గర నుంచి మొత్తం బీకి ఆయన చిత్తానుసారమైన మనసు కలిగిన వ్యక్తికి ఆ పనిని అప్పచెబుతున్నాడు. అందుకే ఇది బెత్లెహేంలో ఉన్నటువంటి
దావీదును వెతుక్కుంటా దైవజనుడు పంపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనంలో, దావీదు వారికి రాజుగా ఏర్పరిచెను. పైన అంటాడు, బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడునైన సౌలు వారికి 40 ఏళ్ల వరకు రాజుగా దయచేశాడంట. రాజుగా ఉండి పరిపాలన చేశాడు. ఆ తర్వాత కింద వచనంలో రాస్తాడు, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చానంట. మళ్ళీ 36వ వచనం చూస్తే, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి, ఇన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి తన బ్రతుకులో పొరపాటు జరగంగానే గద్దించంగానే సాగిలపడ్డాడు. తిరగబడలా, నాతాను మీద తిరగబడలా, దేవుని మీద తిరగబడలా. పొరపాటు ఉందబ్బాయి సరి చేసుకోనగానే అంతే సాగిలపడ్డాడు సింహాసనం ఎదుటే. అదే మాట రాసి ఉంటుంది అక్కడ. నాతాను ప్రవక్త కథగా చెప్పాడు, విన్నాడు. ఆ వ్యక్తికి నువ్వే అనగానే అక్కడే సాగిలపడ్డాడు. సింహాసనం దిగటం ఆలస్యం, అంతే దేవుని ఎదుట సాగిలపడ్డాడట దావీదు. మనకు అట్లాంటి మనసు వస్తే మనం ఎంతో ధన్యులం. అలాగా కూడా చెప్పబడుతున్న మాటను బట్టి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? వింటున్న మాటను బట్టి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? అయితే నీకు నరకం అనేది కన్ఫర్మ్. ఎందుకంటే దేవుని యొక్క కోపం వస్తుంది. హృదయాన్ని కఠినపరుచుకున్నా, భ్రష్ట మనస్సు కలిగి ఉన్నా, దేవునికి వ్యతిరేకంగా సణిగే బ్యాచ్ అయినా, అల్ప విశ్వాసంతో ఉన్నా, దేవునికి నచ్చనటువంటి అవాంఛనీయమైన కార్యాలు దేవుని సంఘంలో జరుగుతున్నా, ఆ వ్యక్తులు ఏదైనా పాడు పని చేస్తున్నా ఖచ్చితంగా దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చి పడుతుంది. అలా పడింది కాబట్టే ఏలి ప్రవక్త కాడ నుంచి ఆ బాధ్యతలు సమూయేలుకు అప్పచెప్పబడ్డాయి. ప్రారంభపు అధ్యాయాల్లో 1 సమూయేలు 3 అధ్యాయాలు అదే ఉంటుంది. ఏలి తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు తప్పుడు పనులు చేస్తూ ఉంటే గద్దించలేదు, అట్టగించలేదు కాబట్టి, వాళ్ళను గారాభంగా పెంచాడు కాబట్టి, ఇదిగో సమూయేలు 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. 1 సమూయేలు 3:11లో, నేను చేయబోయే కార్యమును విన్న వారి చెవులు గింగురమంటాయి. గొప్ప కీడు ఏలి కుటుంబానికి నేను సంభవింపజేయబోతున్నాను అన్నాడు. ఈ మాటలు వింటున్న దైవజనుల కుటుంబాల్లో ఎవరో ఒక దైవజనుడు కుటుంబంలో ఇది జరగబోతా ఉంది. ఇది కన్ఫామ్గా జరుగుతుంది. సరి చేసుకుంటే ధన్యులు. ఇది విన్న తర్వాత హృదయాన్ని కఠినపరుచుకున్నావా? ఖచ్చితంగా ఏలి యొక్క కుటుంబంలో తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ఆ మందిరానికి వచ్చే ఆడపిల్లలతో శారీరకంగా కలుస్తూ, బలుల్లో వాళ్ళకు నచ్చినటువంటి మాంసాన్ని తెచ్చుకొని ప్రత్యేకంగా వండుకొని తింటూ ఇలాంటి నీచమైన కార్యాలు చేశారు కాబట్టి ఏలి భార్య పిల్లల మొత్తం మీదకి ఆ కీడు వచ్చింది. అది విన్న వాళ్ళ చెవులు గింగురమంటాయని చెప్పిన లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇదే గతి ఏదో ఒక దైవజనుడికి పట్టబోతా ఉంది. నా ఈ మాటలు వింటారు వాళ్ళు, ఖచ్చితంగా వింటున్నారు. అది ఆ దైవజనుడికి ఈ గతి పట్టబోతా ఉంది. నీ కుటుంబానికి నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనిని బట్టి అది అడ్డగించట్లేదు కాబట్టి నువ్వు సేమ్ ఇప్పుడు ఏలి కుటుంబానికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి నీ కుటుంబానికి పడుతుంది. ఇది తప్పదు. తప్పిందంటే ఒకటే కారణం, నువ్వు పశ్చాత్తాపడి నీ బిడ్డలను సరి చేసుకొని క్షమాపణ కోరుకుంటే దేవుడు ఒకవేళ కనికరిస్తే అది తప్పుతుంది తప్ప అక్షరాల ఇది మాత్రం నువ్వు అది సరి చేసుకోకపోతే నెరవేరుతుంది. ఖచ్చితంగా ఇది తప్పదు. దేవుడు చెబుతున్న మాట. ఏలి కుటుంబానికి పట్టిన గతి దైవజనుడా నీ కుటుంబానికి నీ బిడ్డలకు పట్టబోతుంది. ఇది సరి చేసుకున్నావా ధన్యులు నీ పిల్లలు. సరి చేసుకోలేదంటే ఖచ్చితంగా భయంకరమైన ఉగ్రత నీ మీదకి, నీ బిడ్డల మీదకి, నీ కుటుంబాని మీదకి వస్తుంది. ఆల్రెడీ రెడీగా ఉంది. ఈ మాటలు విన్న తర్వాత పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని సరి చేసుకుంటావే అని చెప్పని ఈ మాటలు దేవుడు నీకు అందిస్తూ ఉన్నాడు. వినలేదా? నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావా? నీకు ఇష్టానుసారం నడవటానికి బరి తెగించావా? ఖచ్చితంగా అది నువ్వు అనుభవిస్తావు. అంతే.
యేసు నామములో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంతే, ఏం తప్పిపోదు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తల్లిదండ్రులను బట్టి భక్తి అనేది వాళ్ళ ఆ జీలు వాళ్ళలోకి వస్తుంది. ఆ వచ్చింది కాబట్టి దావీదుని వీళ్ళకు తెలియకుండా ఒక ఎన్నిక చేశారు. ఎలాంటి ఎన్నిక అంటే, కొన్ని గొర్రెల మందలు అప్పజెప్పి వాటి మీద కాపర్లను పెట్టి ఇతను కూడా ఒక మంద అప్పజెప్పి, ఎల్రా వాళ్ళని అబ్జర్వేషన్ చేస్తూ నీకు ఇచ్చిన మందను కాయన్నాడు. ఆ రోజు తల్లిదండ్రులకు తెలియకుండా ఆ బాధ్యతలు అప్పజెప్పారు. అక్కడ దేవుడు నేర్పినటువంటి ప్రావీణ్యత, ఆ నైపుణ్యత, ఆ యొక్క ఆ మంచి పరిపాలన చేసే విధానము అక్కడ నేర్చుకున్నాడు దేవుని కృప ద్వారా. ఆ నేర్చుకున్న దాన్ని బట్టి దేవుడు ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు సమూయేలు ద్వారా, ఇంకెవరైనా ఉన్నారంటే ఒకడు పనికిమాలినోడు, ఎందుకు పనికిరాడు, వాడిని కూడా పిలిపిస్తూ ఉంటే వస్తూ ఉండగా ఇంట్లోకి ఎంటర్ అవుతుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు, అదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, లేచి నీ కొమ్ములో ఉన్న ఆ తైలము తీసి అతను నెత్తి మీద పోసి అభిషేకించు రాజుగా అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అభిషేకించమని ఈరోజు కూడా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక తల్లిగా తండ్రిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను దేవుడు కోరుకున్నాడు. ఆడపిల్లలైతే కావచ్చు, మగపిల్లైనా కావచ్చు, నీ బిడ్డలను దేవుడు కోరుకున్నాడు. ఆయన అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సహకరిస్తే ఈ లోకమైన తుచ్చమైన కట్టుబాట్లు, కులము, అది ఇది అని చెప్పిన వాటితో బ్రేక్ అవ్వమాక. వాటితో బ్రేక్ అయితే చాలా నష్టపోతావు. దేవుడు నీ బిడ్డలను కోరుకున్నాడు, దానికి సరెండర్. దేవుడు కోరుకున్నట్లుగా వాళ్ళని ప్రోత్సహించు, ముందుకు నడిపించు. ఖచ్చితంగా దేవుడు అభిషేకిస్తాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆ వెంటనే అంట దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చిందంట. ఇప్పుడు ప్రసంగం మొదలైంది. దేవుని యొక్క ఆత్మ బలంగా రాగానే ఇక దావీదు దేవుని పనిలో లీనమైపోయాడు. నీ మీదకు దేవుని ఆత్మ బలముగా వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు, దేవుని యొక్క పని మీద, దేవుని యొక్క కార్యాల మీద శ్రద్ధ నిలుపుతావు. నీ ఆత్మ ఊరికే ఉండదు. నీలోకి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ నిన్ను ఎప్పటికప్పుడు రేపుతూ ఉంటుంది. నశించిపోతున్న ఆత్మల విషయంలో దుఃఖం సలిపేలాగా, దుఃఖపడుచు కన్నీరు విడిచేలాగా చేస్తుంది. అయ్యో నశించిపోతున్నారు, ఈ ప్రజలను రక్షించు ప్రభువా. ఎవరైనా రక్షణ పొంది తప్పుగా నడుస్తుంటే, అయ్యో వీళ్ళ మీద ఇంత ఉగ్రత వస్తుంది ప్రభువా, వీళ్ళని ఎలాగైనా తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా మార్చుకొని తీసుకురా ప్రభువా. అయ్యో ఇదిగో సేవ చేస్తున్నారు కానీ రోషం గల సేవ చేయట్లేదు. ప్రారంభమైతే రోషం కలిగిన సేవ చేశారు, ఆ తృక్షణ అటువంటి తీవ్రత కలిగే ప్రారంభించారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి డబ్బు మీద వ్యామోహం, అందరూ నన్ను గొప్పగా చెప్పుకోవాలనే విషయాలు, అదిగో తండ్రి శరీర కార్యాల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అయ్యో అయ్యో అని చెప్పని ఏడుస్తావు తప్ప దేవుని పక్షంగా దేవుని యొక్క పని ఎవడైనా చెడగొడుతూ ఉంటే వారి విషయంలో ఒక సంసోను వల్లే ఫిలిష్తుల మీద తెగబడ్డట్టుగా పచ్చి దవడ ఎముకట గాడిదది, అది తీసుకొని 1000 మందిని చంపిండట. యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా దిగిరాగానే అతను బలవంతుడయ్యాడట. ఇవాళ మనం బలవంతులు అవుతున్నాం, బలహీనం అవుతున్నాం చూసుకోవాలి. దేవుని ఆత్మేమో నిన్ను ప్రేరేపిస్తుంటుంది, దేవుని ఆత్మేమో నిన్ను రేపుతుంటుంది, దేవుని ఆత్మేమో దేవుని పని కోసం నిన్ను సిద్ధపరచాలని ప్రయత్నం చేస్తుంటుంది. నువ్వు మాత్రం సప్పగా పక్షవాతం వస్తే కనుక కాళ్ళు చేతులు నోరు పడిపోయి చచ్చుబడిపోయినట్ట అంత కదిలాడకుండా కూర్చున్నావు. అందుగా దేవుడు నిన్ను కోరుకుంది. నీ మనసులో ఒక భావన ఉంటుంది, అయ్యో నేను పిరికిదాన్ని, నేను పిరికివాడిని, నేను ఎన్నిక లేని వాడిని. కులం ప్రకారంగా కుల రీత్యా చూస్తే నా కులం పెద్దగా చెప్పుకునేంత గొప్ప కులం కాదయ్యా. యేసయ్య చెప్పాడు, కులాన్ని బట్టి నేను ఆ క్వాలిఫికేషన్ బట్టి ఆత్మను సంపాదింపజేస్తాను నీ చేత అని చెప్పాడు యేసయ్య. 1 కొరింథీ 1వ అధ్యాయము 27, 28, 29 వచనాలు ఏముంది అక్కడ చదువుకోసారి. ఎన్నిక లేని వాళ్ళని, బలహీనులను, వెర్రి వారిని, తృణీకరించబడిన వారిని, నీచులను, గనులు, జ్ఞానులు, బలవంతులు అనుకున్న వాళ్ళని సిగ్గుపరచడానికి వీళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ మాట ఎటు వదిలేద్దాం చెప్పండి. 12 మంది అపోస్తుల యొక్క క్వాలిఫికేషన్ చెప్పండి.
విద్య లేని పామర్లు. అపోస్తుల కార్యంలో వాళ్ళు చెబుతున్న వాక్యాలను గమనించిన శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు చెప్పిన సాక్ష్యం ఏంటి? విద్య లేని పామర్లు కదా, చేపలు పట్టేవాళ్ళు కదా వీళ్ళు. ఇంత జ్ఞానము, ఇంత ప్రావీణ్యత, అసలు ఇంత టాలెంట్ ఎలా వచ్చింది వీళ్ళకి అని చెప్పని వాళ్ళు నివ్వెరపోయారంటే ఆశ్చర్యపోయి ఆ మాటలు పలికారు. భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారని కూడా వాళ్ళకి పేరు పెట్టారు వీళ్ళంతా కలిసి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారన్న వారి క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళ యొక్క అర్హతలు ఏంటి? చేపలు పట్టుకునేవాళ్ళు. వీళ్ళకు పొట్టగోస్తే అక్షరం ముక్క లేదు, చదువు అనేది లేదు. మరి ఇంత జ్ఞానము, ఇంత వాక్య పరిజ్ఞానము, అంత దేవుని యొక్క ఆత్మ బలము, అభిషేకము ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రభు యొక్క దయా సంకల్పం చొప్పున. 1 కొరింథీ 1 అధ్యాయము 27, 28, 29 వచనాలు చెప్పబడినట్లుగా ఆయన ఎంచుకున్నాడు కాబట్టి అవన్నీ అనుగ్రహింపబడ్డాయి. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నిన్ను కూడా ప్రత్యేకంగా ఎంచుకున్నాడు కాబట్టి నీకు కూడా ఆ తలాంతులు ఇచ్చే ఉన్నాడు. నువ్వు మాట వింటే ఆ కత్తికి ఆయన పొదులు పెడతాడు. ఇక ఆ తర్వాత ఇక ఆయన అనుకున్న ప్రతి ఒక్క కాయను, పుచ్చకాయ ఉంటాయి కదా కాయగూరలని, ఇక కొయ్యటానికి ఉపయోగపెడతాడంటే ఆత్మల సంపాదన అనే పంట కోయటానికి. కఠినమైన హృదయాల మీద పేరుకుపోయిన ఆ పొరను కోసేయటానికి, దేవుడు అనుకున్నటువంటి పనికి నువ్వు ముందుకు రాకపోతే అడ్డుగా ఏ కొమ్మలు ఉన్నాయో వాటిని నరకటానికి. ఇర్మియా 1 అధ్యాయం 10వ వచనంలో అదే మాట ఉంటుంది. ఇర్మియాతో చెబుతాడు, బాలుండని అనమాక నువ్వు జనములకు ప్రవక్తగా నేను ఎంచానన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఆడకి చెబితే ఆడకు పోవాలను. ఇర్మియాతో అదే మాట చెప్పాడు, యెహెజ్కేలుతో కూడా అదే మాట చెప్పాడు. నేను ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పో, నేను ఎవరికి ఏ సంగతి చెప్పమంటే వాళ్ళకి ఆ సంగతి చెప్పు, మిగతా నేను చూసుకుంటా. వాళ్ళు వినకుండా తిరుగుబాటు చేసి రంకెలేస్తా, నీకు తెలియకుండా రహస్యంగా ఏదైనా కీడు చేసినా నీ పక్షంగా నేను నిలబడి వాళ్ళతో యుద్ధం చేస్తా. కాబట్టి వాళ్ళు నీ మీద జయం పొందరు. ఇంకా యెహోషువ 1 అధ్యాయంలోకి వస్తే చివరి వచనంలో ప్రజలంతా అంటారు, యెహోషువ మేము మోషేకు సహకరించినట్టు నీకు కూడా సహకరిస్తాం. అయితే నీ మాట వినకుండా ఎవడైతే తిరుగుబాటు చేస్తాడో వాడు ఖచ్చితంగా చావాల్సిందని ప్రజలు తీర్మానం చేశారు. దేవుడు కూడా అన్నాడు, ఇదిగో నువ్వు బ్రతుకు దినములన్నింటనూ నీ ఎదుట ఏ నరుడు నిలవనేరడు. మరి అన్ని శ్రేష్టమైన వాగ్దానాలు దేవుని పక్షంగా పిలువబడిన వారికి ఇవ్వబడితే అయ్యే వాగ్దానాలు క్రీస్తు యేసునందు అవును ఆమెన్ అన్నట్టుగా మనకు అనుగ్రహింపబడినవి అని కూడా లేఖనంలో ఉంటే ఇవన్నీ చదివి గ్రహింపగలిగి వాటి గురించి కూడా కొన్ని ప్రసంగాలు కూడా సిద్ధపరచుకొని ఈరోజు దేవుని పని కంటే మాత్రం ఎన్నికెందుకు లాగుతున్నావు? ఎందుకు ఎన్నుకుంటున్నావు? ఆ పిరికితనం నుంచి బయటపడు. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా వాళ్ళని చూసి నువ్వు భయపడ్డావా? వాళ్ళే నిన్ను దరుగుతారు. అలాగ చేస్తా నేను. లేదు, నేను చెప్పినట్టు నిలబడ్డావా ధైర్యంగా, మిగతా నేను చూసుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ నీ మీదకు వస్తే దేవుడు పని చెడిపోతుంది, దేవుని యొక్క రాజ్యము కట్టబడాలి, దేవుని పని ఆలస్యమైపోతూ ఉంది, దేవుని ప్రజలు హింసింపబడుతున్నారు. ఆ పరిస్థితులన్నీ చూసి నువ్వు రేగుతావే తప్ప సంసోన్లాగా. సంసోన్లాగా దేవుని ఆత్మ సంసోను మీదకి వస్తే అంత బలవంతుడు ఇంకొకడు లేడట. చివరికి సంసోను పోయి దెలీలా ఒళ్ళు తలబెట్టి పడుకొని చెప్పకుండా విషయం చెప్పి చివరికి తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని కోల్పోవటం, ఆ తర్వాత కళ్ళు కోల్పోవటం, తీరని నష్టాన్ని తెచ్చుకునే జాబితాలకు నువ్వు వెళ్ళాలనుకుంటే నీ ఇష్టం, వెళితే వెళ్ళు. నువ్వు అలా వెళ్ళాలనుకుంటే నీ పక్కన ఇంకొకటి రెడీగా ఉంటారు. ఆడ మనిషి అయినా మగవాడైనా రెడీగా ఉంటాడు. నువ్వు తప్పిపోతావని తెలుసుగా ఆయనకి. ఎట్లయినా నిన్ను తెచ్చుకోవాలని చూస్తాడు. విననప్పుడు నిన్ను బీగి పక్కనేసి ఇంకోళ్ళకి అప్పచెబుతాడు. అప్పుడు నువ్వు యుగ యుగాల పౌన్ల పరలోకంలో కూర్చొని ఏడుస్తా బతకటమే నీ పని. నీకు ఏది కావాలో అది నువ్వు నిర్ణయం చేసుకుంటే అది ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం.
ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగుదాం. ప్రభువా, దావీదుకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అనుకోలేదయ్యా, ఆ గొర్రెల మందలు అప్పచెప్పటం, వాళ్ళ మీద కాపర్లు పెడతాం, అలాగే దావీదుకు ఒక మంద అప్పచెప్పటం, దాని మీద కాపరిగా దావీదుని పెడటమే కాదు మిగతా మంద కాపర్ల మీద పరిపాలకుడిగా ఉంచా. అక్కడి నుంచే నీ ప్రజలను పరిపాలించటానికి దేవా నువ్వు పిలుచుకున్నావన్న సంగతి స్పష్టంగా ఆ బిడ్డకు అర్థం కాకపోయినా కాలక్రమంలో దావీదుకు అది అర్థమయ్యేలా చేశావు ప్రభా. అందుకే ఇదిగో యెషయి కుమారుడు దావీదును నేను కనుగొంటిని, అతడు గొర్రెల మందలో మేపుచున్నవాడు, ఆ పాలిచ్చు గొర్రెలను ఆ మందల నుంచి అతన్ని విడిపించి, దేవా నువ్వు చెప్పిన మాటయ్యా 78వ కీర్తనలో దేవా మీరు చెప్పారు ప్రభా, తన దాసుడైన దావీదును కనుగొని గొర్రెల దొడ్ల నుండి అతను పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థవంతుడై వారిని పరిపాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను అన్న మాట ప్రభు. ఇదిగో తండ్రి నీ కృప ద్వారా, అయా నీ కృప ద్వారా ఇదిగో తండ్రి నీ భక్తుల ద్వారా నువ్వు మాట్లాడిస్తున్నావు. ఆశాపు అనే ఒక దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు విషయంలో. నా ప్రభువా ఇదిగో తండ్రి, చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు తృణీకరిస్తే, నా అనేవాళ్ళు తృణీకరిస్తే, కానీ వాళ్ళు వీడెందుకు పనికిరాడని ఏ విషయంలో అయితే వాళ్ళని దేవా తీసుకువెళ్ళారు, అక్కడి నుంచి నువ్వు కోరుకున్నటువంటి పనికి నువ్వు సిద్ధపరచుకుంటూ తీసుకొచ్చావు. ఈరోజు దావీదు విషయంలో ఎన్నో గొప్ప సంగతులు మాతో మాట్లాడారు ప్రభు. అయ్యా దావీదు గొర్రెల కాపరిగా ఉన్న కాడ నుంచే రాజ్య పరిపాలన బాధ్యతలు ఎలా ఉంటాయో ఆ గొర్రెల మంద కాపర్లను పరిపాలించడం, అలాగనే గొర్రెలను కాసే విషయంలోనే ఎన్నో విషయాలు నేర్పావు. నీకు ఇష్టానుసారుడిగా కూడా మలుచుకున్నావు. తద్వారా ఇదిగో ప్రభా సౌలు తృణీకరించబడితే వెంబడినే ఒక రాజు ఎక్కడో ఉన్నాడు అని చెప్పని ఎత్తుక్కోకుండా దేవా ఇదిగో దావీదును ఎమ్మడినే ఇదిగో తండ్రి నువ్వు అభిషేకించి సిద్ధపరచుకున్నావు. ఒకవేళ ఈ మాటలు వింటున్నా మేము దేవా, నేను కానీ మేము కానీ నువ్వు అనుకున్న రీతిగా అడుగులు వేయకుండా ఒకవేళ తృణీకరించబడే జాబితా దగ్గరకు వచ్చామేమో, క్షమించండి అయ్యా. అయ్యా ఇకనైనా నువ్వు చెప్పినట్లుగా అడుగులు వేయడానికి మాకు కృపనివ్వండి అయ్యా. ఇదిగో తండ్రి, ఒక దైవజనుడి విషయంలో నువ్వు చెబుతున్నావు, ఏలీకి పట్టినటువంటి గతి, ఆ కుటుంబానికి కుటుంబ సభ్యులకు పట్టిన గతి ఇదిగో నీకు పట్టబోతుందని చెప్పని దిద్దుకుంటే సరి చేయబడుతుంది, లేదంటే ఖచ్చితంగా అది అనుభవిస్తారని చెప్పి అంటున్నావు. ప్రభువా నీకు ఇష్టమైతే వారిని సరి చేసుకోవడానికి సహాయం చేయి, లేదా నువ్వు అనుకున్నదే జరిగించండి, నువ్వు చెప్పిందే జరిగించండి. మేము అది ఆపటానికి కూడా అనర్హులం, మాకు ఏ యోగ్యత లేదు. దేవుడైన యెహోవా నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పాను, ఆయన చేయి పట్టుకొని గద్దించగల సమర్థుడు ఎవడు అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. దేవా మేము అంత సామర్థ్యం కలిగిన వాళ్ళం కాదయ్యా, మేము పురుగు వంటి వారం. నిన్నటి వారం ప్రభు మట్టి పురుగులం ప్రభు, నీటి పొడగ వంటిదయ్యా మా ఆయుష్, గొర్రె తోక బెచ్చడన్నట్టుగా మా ఆయుష్ ఉంది ప్రభు. అయ్యా నీ ఎదుట నిలవదగిన వారం కూడా కాదు, కానీ కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని ఓర్చుకుంటున్నావు, సహిస్తున్నావు. కాబట్టి ఈ రోజున మేము సజీవ లెక్కలో ఉన్నామయ్యా. పొరపాట్లు ఉంటే క్షమించండి దేవా. నీ ఆత్మ మీద ఉన్నప్పుడు అయ్యా మా మీదకి వచ్చినప్పుడు మేము ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటావు కూడా దేవా చెప్పారయ్యా. మేము అలాంటి లక్షణాలు లేకుండా అపవాది అన్న ఆత్మ చేత వెలుగుదూత చేత వెరిపించబడుచున్నట్లయితే యేసు నామమున బంధకట్ల నుంచి ఇప్పుడు విడుదల కలుగునుగా. లేదు దేవా, నువ్వు అనుకున్నది జరిగించకుండా మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతున్నట్టే మమ్మల్ని చేయి విడిచిపెడతావని, ఇదిగో ఎంత ఘోరమైన శిక్ష ఉందని కూడా సెలవిస్తున్నావు ప్రభా. తల్లిదండ్రులను బట్టి భక్తి సాధన ఉంటుందని, పాపం చేసే వాళ్ళకి ఇన్ని తెలివితేటలు ఉంటాయని, పలానా వ్యక్తి తేడాని నిందలు వేస్తారని కూడా చెబుతా ఉన్నావు ప్రభా. ఎవరికి ఏ మాటలు అవసరమైన ప్రతి మాటను మాట్లాడిన విధానాన్ని బట్టి, నాతో కూడా మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలు మా హృదయాలు పదిలపరచండి, శిలువ రక్తంతో భద్రపరచండి అయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నావు. అన్ని విధాలు అన్ని విషయాలు కృప అనుగ్రహించమని బతిమలాడుతున్నావు ప్రభా. మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిధుల దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనుడు ప్రభా, నీ మహా పునరుద్ధాన శక్తి ద్వారా
యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా, కృతజ్ఞతాస్తుతులు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు ఎదురు దర్శనం స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళు మంచి దర్శనం మంచి స్వప్నం ఇందులో చూసి సమస్త మంచి యేసు నామమున నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్ట జరుగును గాక, నెరవేర్చబడును. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా కనికరించండి అయ్యా. దేవ మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా అడిగిన వాళ్ళు ఉన్నారు. నీ సన్నిధానంలోని మీ దాసుల ద్వారా ప్రార్థన చేయించమని అంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడును గాక. పరిచయం కోసం నా కోసం ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు, విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత తీర్చబడి బలపరచబడి అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడును గాక. దేవా ముందున్న ఆరాధనలు మీరు చూడే ఉండి, ఆన్లైన్లో మీరు చూడే ఉండి, ఆదివారపు ఆరాధనలు తోడే ఉండి అయా పాట విషయంలో నువ్వు గొప్ప కార్యం జరిగించండి. నువ్వు అనుకున్న సంగీతము వ్యక్తి చక్కగా కంపోజ్ చేయడానికి కృప దయచేయి. మరి ఫైనల్ రికార్డింగ్ అప్పుడు రఫ్గా పాడేటప్పుడు కూడా ప్రభువా కావలసినటువంటి ఈ స్వరపేటికి అన్ని విధాలు సహకరించడానికి సహాయం చేయి. అన్నిటికంటే ముందు అయా కట్టవలసిన అమౌంట్ విషయంలో కూడా మీరు సహాయం చేయి. ఎటు నుంచి సహాయం అందిస్తావో అది నీ చిత్తమయ్యా. నీకేది కావాలో నన్ను అడగమని నిన్ను అడుగుతున్నాం ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాస్తాలకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ సంఘ బిడ్డలు కూడా అప్పచెవచ్చు. ఈ మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా నీ చేతులకు అప్పచెవచ్చు. వారి సేవలను సంఘాలను సమస్తను సేవకుల కుటుంబ సమస్తాన్ని నీ చేతులకు అప్పచెచ్చు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములోని అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకుంటూ దేవా మరి ఆ యాక్సిడెంట్ అయిన దేవా బిడ్డల విషయంలో కూడా నువ్వు స్వస్థపరచు, చీకటి క్రియలంటే విడిపించు అయ్యా. మంచి ఆరోగ్యాలతో వారు క్షేమంగా ఇళ్ళకు చేరుకోవడానికి కృపను దయచేయండి. నీ చేతులకు వాళ్ళని అప్పచెబుతున్న వైద్యులు నీకు అప్పచెబుతున్న ఆ మందులు చక్కగా వాళ్ళు పనిచేసేలా సహాయం చేయండి. ఆ కుటుంబాలకు ఆ వ్యక్తులకు కూడా ఆదరణ, నెమ్మది, సమాధానం దయచేయండి. కావలసిన ధనం కూడా దయచేయండి. అన్ని విధాలు నువ్వే తోడు నడిపించమని సహాయం చేయమని బతిమలాడుతూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా సంఘ బిడ్డలకు, పరిచర్య ద్వారా జరుగు సంఘాలకు, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, సోషల్ మీడియా ద్వారా వెంబడిస్తూ బలపడుతూ అనుసరిస్తున్న బిడ్డలకును నిత్యత్వము చేరి పర్యంతం వస్తుంది ఆ కాలం చూడే ఉండి దేవుని యొక్క అభిషేకం పొందుకొని దేవుని చేత ప్రత్యేకంగా అభిషేకించబడి బలమైన ఆత్మచేత నింపబడి బలమైన దేవుని పని చేసి ఆయనను గణపరిచే యోధులుగా ప్రభువే త్రియేక దేవుడని యేసయ్య చూడండి జరిగించునుగాక. ఆమేన్. అలాగూ జరిగించిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియలు అవెంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలైనా వాటన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవాది. యేసు రక్తమునకే జయము జయము జయము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. వందనాలు.